ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన కార్మికుల మృతదేహాల గుర్తింపు కోసం రోబోలను రంగంలోకి దించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. D1, D2లో మృతదేహాల ఆచూకీ కోసం ర్యాట్ మైనర్స్, సింగరేణి కార్మికుల త్రవ్వకాలు జరుపుతున్నారు. గల్లంతైన కార్మికులను స్నిప్పర్ డాగ్స్ వారి ఆనవాళ్లను గుర్తించాయి. డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీం తవ్వుతున్నారు. ఇక 16 రోజుల సహాయక చర్యల తరువాత ఒకరి మృతదేహం లభ్యమైంది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు 12 ఏజెన్సీలకు చెందిన బృందాలు శ్రమిస్తున్నాయి. అదేవిధంగా 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ పునఃప్రారంభించి ఎస్ఎల్బీసీ టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. ఈ యొక్క టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి, అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసిన అంటున్నారు. మరి ఈ పనుల వైఖరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీ టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించిన అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడతారు. అన్ని అనుమతులు ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు. మీకు కొంత విషయం చెప్పాలి, వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు మాట్లాడండి అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేరు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను చూస్తున్న గత 14 నెలల నుంచి ప్రజలు వాళ్ళని ఓడించి మాకు తీర్పిచ్చారు. మేము ప్రజల మ్యాండేట్ మేరకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ప్రజాపాలన ముందుకు పోతున్నాము. మంచైనా చెడైనా పూర్తిగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ ఎస్ఎల్బీసీ టనల్ వరకు తెలంగాణలో 30 టీఎంసీలు గ్రావిటీతో వస్తుంటే ఒక 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఓన్లీ 9 కిలోమీటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ 44 కిలోమీటర్స్. వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిండి మరి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ రోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్ళు వచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. కూడా ఇక్కడ పంజాబ్ మన నేటివ్ ప్లేస్లో పంపించడం జరిగింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆల్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడే రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా మన ఏ పాసిబిలిటీ ఉంది అదే మన అన్ని ఏజెన్సీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. హోప్ఫుల్గా మన ఇంకా మంచి రీజన్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఆల్ ఏజెన్సీస్ మన 24/7 పని చేస్తున్నారు. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మన ఆఫీషియల్ సైట్ నుంచి మీడియాకు ఇస్తాం. క్యాడవర్ డాగ్స్ ఐడెంటిఫై చేసిన 2 రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా నిన్న మనకు ఒక పర్సన్ని చనిపోయిన తర్వాత డెడ్ బాడీని రెస్క్యూ చేయడం జరిగింది. ఆయనను మనం గుర్ప్రీత్ సింగ్గా గుర్తించడం జరిగింది. ఆయనకి ఉన్న టాటూని, అదేవిధంగా ఆయనకి రైట్ ఇయర్లో గోల్డ్ రింగ్ని బట్టి అండ్ ఆ రాబిన్స్ నుంచి పనిచేస్తున్న టీషర్ట్ని బట్టి మనం ఆయన గుర్ప్రీత్ సింగ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, లోకల్ మంత్రి గారు వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆ ప్రకారం మనం వాళ్ళకి 25 లక్షలు చెక్ ఇచ్చేసి అంబులెన్స్లో నిన్న రాత్రి వాళ్ళని వాళ్ళ స్వగ్రామానికి పంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అది మనం పంపించాము, ఆల్మోస్ట్ దాటిపోయింది. సో రేపు సాయంత్రం వరకు వాళ్ళ స్వగ్రామానికి అది చేరుతుంది.
సో ఇంకా దాని తర్వాత కూడా ఫర్దర్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు జరుగుతుంది. మనకి ఉన్న ఇన్పుట్స్ ప్రకారం ఏదైతే కేరళ నుంచి మనం క్యాడవర్ డ్యాన్స్ తెప్పించాము, జీపీఆర్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాము. ఇంతకుముందు చెప్పినట్టు 11 సెంట్రల్ ఏజెన్సీస్, ఒక 4 స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, అట్లానే 4 ప్రైవేట్ ఏజెన్సీస్ అంతా కలిపి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా సీక్రెట్గా చేయాల్సి సో ఈ మన ఎస్ఎల్బిసి టనల్ రెస్క్యూ ఆపరేషన్లో కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. నిన్న ఒకటి మన